శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హన్మశర్మను. మరి ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో మరి ధనుసు రాశి వారికి గోచారరీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క 2025వ సంవత్సరంలో మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి మరి గురుబలము, అదేవిధంగా శని బలం బాగుండడం వల్ల వీరికి చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా వీరు ఈ సంవత్సరం అంటే ఈ యొక్క 2020 సంవత్సరంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఎంతటి పనినైనా సరే అవలీలగా పూర్తి చేస్తారు. వీరు కొన్ని పనుల్లో అజాగ్రత్త వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అటువంటి ఇబ్బందులన్నీ కూడా వీరి యొక్క ఆలోచన విధి విధానాలతో నెమ్మదిగా పూర్తి చేసుకుంటారు. వీరు చెప్పిందల్లా వేదంగా ఉంటుంది. వీరిని మిమ్మల్ని చూసి కొంతమంది ఆదర్శంగా కూడా ఉంటారు. మీ యొక్క ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య మరి సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు, సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా బయట వ్యక్తుల వల్ల మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. మిత్రుల ద్వారా మీరు అనుకున్న పనులు కూడా కొన్ని విషయాలలో విజయం పొంది అధిక ధనలాభం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో మిమ్మల్ని శత్రువులుగా భావించిన వాళ్ళే మళ్ళీ మీతో మరి చేయగలిపి మిత్రులుగా ఉంటారండి. అదేవిధంగా మనోధైర్యంతో మీరు ముందుకు అడుగు వేస్తారు. అదేవిధంగా దైవబలం కూడా మీకు దైవబలం కూడా అధికంగా ఉండడంతో మీరు ఎటువంటి పనినైనా సరే అవలీలగా పూర్తి చేసుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా బంధువులు, మిత్రులతో తీర్థయాత్రలు, విహారయాత్రలు, సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళే వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంతాన రీత్యా చాలా మంచి వార్తలు సంతాన రీత్యా కూడా మీరు చాలా మంచి వార్తలు వినే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఇక అదేవిధంగా ఈ సంవత్సరం మీరు ఏవైనా నూతన వాహనాలు కొనే వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. నూతన వాహనాలు కొంటారు. అదేవిధంగా నూతన గృహ ప్రవేశాలు గృహాలు కట్టించుకొని గృహప్రవేశాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా స్థలాలు కానీ పొలాలు కానీ కూడా చాలా బాగా కొంటారు. అదేవిధంగా ఏవైనా మీకు మరి కోర్టు వ్యవహారికంగా ఏవైనా ఇరుకు ఇబ్బందులు ఉంటే అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి ఆ యొక్క కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక మీ యొక్క పేరు పరపతిని చూసి మీ యొక్క తోటివారు కొంచెం ఈర్ష్య, ద్వేషాలకు కూడా మీ మీద లోనవుతారు. దానివల్ల కొంచెం నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇక ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ యొక్క వ్యాపారస్తులకి అన్ని విధాలా కూడా గత సంవత్సరంలో పడ్డ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగి తప్పగా ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా నడుస్తుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. నూతన వ్యాపారస్తులకి ఏవైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా లాభదాయకంగానే నడుస్తుందండి. జాయింట్ వ్యాపారస్తులకైతే అధిక లాభాలు పొందే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ వ్యాపారస్తులకి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి ధనుసు రాశిలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు కానీ, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. ప్రజల్లో ఉన్నటువంటి మీ యొక్క పేరు పరపతిని చూసి పార్టీ అధిష్టానం మీకు తప్పగా సముచిత స్థానాన్ని కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీలో ఉన్నత స్థానం కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుసు రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. తప్పగా ఈ యొక్క సంవత్సరంలో నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి శుభసూచకంగానే ఉంది ధనుసు రాశి వారికి. అదేవిధంగా టీవీ, సినీ రంగంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ మరియు డైరెక్టర్స్ కానీ లేదా రైటర్సు, అదేవిధంగా మరి గాయకులకు అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. తప్పగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కొన్ని రివార్డులు కూడా వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. తప్పక మీకు మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు కూడా ఈ సంవత్సరం వస్తుంది. తప్పక మీకు ఏవైనా సరే బదిలీలు జరిగేటప్పుడు మీకు ప్రమోషన్స్‌తో కూడుకున్న బదిలీలు జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి
ఈ సంవత్సరము. ఇక అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మీ యొక్క శ్రమకు తగ్గ ఫలితం కూడా ఈ సంవత్సరం లభిస్తుంది. తప్పక ఇంక్రిమెంట్సు, బోనస్సులు తప్పక వస్తాయి. విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా మరి ఈ యొక్క విద్యార్థులు మరి ఈ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. తప్పక వీరి జ్ఞాపకశక్తి అధికంగా ఉండడంతో వీరు అనుకున్న ర్యాంకులు కొట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగాలకి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా బాగుంది. తప్పక ఆ యొక్క పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మరి మీరు ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే 2025వ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడ్డా మీరు అనుకున్న విధంగా కూడా అన్ని పనులన్నీ పూర్తి చేసుకుంటారు. కొన్ని విషయాల్లో కొన్ని విషయాలు తీసుకునే జాగ్రత్తలు తగు జాగ్రత్తగా అంటే ఏవైనా మాట్లాడేటప్పుడు గానీ, ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందండి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా బాగుందండి. శుభస్య శీఘ్రం.